ఆ చీఫ్ ఇంజనీర్ వెంకట్ నేను చెప్పినా మా మాట వినట్లేదండి. సరే, ఏం వెంకట్, ఎలా ఉంది జాబ్? పర్లేదు సార్, బాగానే ఉంది. బాగానే ఉంటుందిలే. మీరు చాలా సిన్సియర్ అట కదా. మా వాళ్ళు మీ పేరు చెప్తేనే భయపడుతున్నారు. మీలాంటి వాళ్ళు ఉండాలండి ప్రతి డిపార్ట్మెంట్ లోపల. ఏంటయ్యా, మా వాళ్ళు అటెండెన్స్ లేనే లేదు. ఏమా నువ్వు చెప్పలేదా? వాళ్ళ కంపెనీ ప్రొఫైలు మన రోడ్ కాంట్రాక్ట్ మ్యాచ్ కాలేదు సార్. అయినా వాళ్ళ కాస్ట్ ఎక్కువ ఉంది. ఈ కాస్ట్ వాళ్ళ కౌంటర్ ఆఫర్ ఇవ్వయ్యా. వాళ్ళు అసలు ఏ సేఫ్టీ పారామీటర్స్ కానీ మిగిలిన డిపార్ట్మెంట్స్లో ఎటువంటి కోఆర్డినేషన్ కానీ లేకుండా టెండర్ వేశారు సార్. మేము ఇవన్నీ నెగోషియేట్ చేసి ఫైనలైజ్ చేసిన ఆర్డర్ సార్ ఇది. అవన్నీ చూడడానికి క్వాలిటీ డిపార్ట్మెంట్ ఉంది కదయ్యా, అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే. అక్కడ నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ చాలా మంది ఉంటారు. సరే నువ్వు కానీ. ప్రశాంత్ గారు, చెప్పండి. మీరు క్వాలిటీ కంట్రోల్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరు కదా. అవును. మరి మీరు రీసెంట్గా అనుమతించిన రోడ్డు మీద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. అందుకు కారణం బండి నడిపేవాడు కావచ్చు. నివేదికలో అలా లేదే. అక్కడ ప్రాపర్ సైనేజెస్ లేవు, స్పీడ్ లిమిట్స్ కంట్రోల్ లేవు, ఇంకా మ్యాన్హోల్ కవర్స్ రోడ్ సర్ఫేస్కి ఫినిషింగ్ లేవు అని ఉంది. ఏం చేయమంటారండి, అందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రోడ్డు భద్రత అనేది సామాన్య పౌరుడు నుండి అధికారుల వరకు తమ పని తాము సక్రమంగా నిర్వర్తించాలి. సీట్ బెల్ట్ పెడితేనో స్పీడ్ కంట్రోల్ చేస్తేనో ప్రమాదాలను పూర్తిగా అరికట్టలేము. మనం నడిసే దారి కూడా సక్రమంగా ఉండాలి. ఇక్కడ ఎవరైనా ఒకరు తమ పని తాము సక్రమంగా నిర్వర్తించినట్టయితే ఈ ప్రమాదం జరిగేది కాదు.